ఇండియాలో అనేక మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ప్రశాంత్ వర్మ స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తన పేరు మీద యూనివర్స్ క్రియేట్ చేసి సినిమాల మీద సినిమాలు తీస్తున్నాడు ప్రశాంత్. గత కొద్ది గంటల్లో ప్రశాంత్ రిలీజ్ చేసిన 2 సినిమా గ్లిమ్స్ మామూలుగా లేవు. టాలీవుడ్ రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఓవైపు దర్శకత్వం వహిస్తూ మరోవైపు నిర్మాతగాను బిజీగా కొనసాగడం అందరి వల్ల అయ్యే పని కాదు. సుకుమార్ మాత్రం ఈ విషయంలో సూపర్. దర్శకుడిగా నిర్మాతగా అద్భుతంగా 2 పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా అంతే. 2 ఏళ్ల క్రితం హనుమాన్ తీసి సైలెంట్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. కానీ ఎవరూ ఊహించిన విధంగా కొత్త సినిమాను అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. మహాకాళి నిన్నటి వరకు ఓ క్రేజీ ప్రాజెక్ట్. కానీ ప్రశాంత్ వర్మ వదిలిన గ్లిమ్స్ తర్వాత మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. అంతకు ముందు కొద్ది గంటల క్రితమే జాంబిరెడ్డి సీక్వెల్ అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. 2 సినిమాలకు దర్శకులు వేరైనా ప్రశాంత్ వర్మ సపోర్ట్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇంతకీ ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఏంటి అంటే జై హనుమాన్. ఇది కూడా వచ్చే ఏడాది విడుదలకు ముస్తాబోతోంది. కాంతార హీరో రిషబ్, అక్షయ్ ఖన్నా, రానా, వామిక ఇలా ఈ ప్రాజెక్ట్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. మొత్తంగా 2027 ప్రశాంత్ వర్మ కెరీర్ కు చాలా కీలకంగా మారబోతోంది.